దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దౌలతాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని చితకబాదారు టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దౌలతాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని చితకబాదారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు చెప్పండి. రోజువారీ ప్రచారంలో భాగంగా ఈ రోజు టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంట్ సభ్యులు దౌలతాబాద్ మండల్ సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఎన్నికల ప్రచారం ముగించుకొని కార్యకర్తలు వచ్చే ఫోటోలు దిగుతుండగా అకస్మాత్తుగా అక్కడికి విచ్చేసినటువంటి రాజు గతంలో ఇతను యూట్యూబ్ ఛానల్లో పనిచేసేవాడు. అయితే అదే కోణంలో గత కొన్ని రోజులుగా అతను భార్య పిల్లలు లేకపోవడం, అదేవిధంగా ఎక్కువగా మద్యానికి బానిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా అక్కడికి విచ్చేసి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితోని దాడి చేయగా వెంటనే అటువంటి గన్మెన్ చూసి కత్తితో దాడి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని కార్యకర్తలకు అప్పగించారు. కార్యకర్తలు అతన్ని చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు కూడా అప్పగించారు. మొత్తానికి చూసుకుంటే గత కొన్ని రోజులుగా భార్య పిల్లలు దూరమై ఒంటరిగా వస్తున్నటువంటి రాజు మద్యానికి బానిసినటువంటి వ్యక్తి ఈ సమయంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో అతను కత్తితో దాడి చేసినట్టుగా కనిపిస్తా ఉన్నది. మొత్తానికి పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ప్రస్తుతం ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, ఈ ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని చెప్పి అంటున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే దుబ్బాక రఘునందన్ రావు కూడా స్పందించి ఇటువంటివి మంచివి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఇది పద్ధతి కాదు, ఏ పార్టీ వ్యక్తి అయినా ఎవరైనా ఇటువంటి దాడులు మేము సహించేది లేదని చెప్పి కూడా ఆయన కూడా మనకు ఫోన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ప్రచారం నిలుస్తుండగా ఇంతమంది ప్రచారంలో ఉండగా కూడా అతను దాడి చేశాడంటే ఏదో ఒక ఇంటెన్షనల్ గా ఒక సమస్యతో వచ్చి ఉంటాడని చెప్పి కూడా అనుకుంటున్న పరిస్థితి. మొత్తానికి అతడు దళితుడై ఉన్నాడు కాబట్టి ఈ ఇతరత్ర ఇంకేమైనా పథకాల కోసం ప్రయత్నించి ఉంటాడా అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ దాడి అయితే అమానుషం అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు కానీ అటు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక రిపోర్టర్ ముసుగులో ఉండి తాగుబోతు మద్యానికి బానిసిన వ్యక్తి ఇటువంటి దాడి చేయడం అయితే అమానుషంగా చెప్పవచ్చు. అలాగే రాజు, ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతానికైతే గజ్వెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. స్వల్ప గాయమైనట్టుగా అయితే సమాచారం ఉంది. వెంటనే హరీష్ రావు కూడా ఈ ఘటనపై స్పందించి కొత్త ప్రభాకర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని చెప్పి కార్యకర్తలకు, వారి వ్యక్తిగత సహాయకులకు కూడా ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో అతన్ని హైదరాబాద్ తరలించే అవకాశం. మొత్తానికి ప్రాణాపాయం అయితే లేదు, స్వల్ప గాయంతో ఈ ఘటనలో బయటపడ్డాడు కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పి కూడా తెలుస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాజు.
चलो